ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కల్వరి కృపాసనం యొద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనములో, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. మోషేతో దేవుడైన యెహోవా చెప్పుచున్న మాట, ఆయన 1000 మందికి కృప చూపే దేవుడను, దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాను, కానీ దోషులను మాత్రం నిర్దోషులుగా ఎంచను. కాబట్టి మీరు కనాను దేశం వెళ్ళినప్పుడు, ఆ దేశమును మీకు స్వాస్థ్యంగా నేర్చుకున్నప్పుడు, అక్కడున్న అన్ని జనులతో మీరు నిబంధన చేసుకొనకూడదు. అక్కడున్న వారి పద్ధతులను కానీ, వారు అనుసరిస్తున్న ఆరాధన క్రమాలు కానీ మీరు ఆచరించకూడదు. ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడను, ఆయన పేరు రోషము కలిగిన యెహోవా అని ఆయన చెప్పాడు. కాబట్టి రోషం కలిగిన దేవుడు భయంకరమైన కార్యములు, భీకరమైన కార్యములు చేటుకు సమర్థుడు కనుక ఆయన నామమును అవమానపరిచే విధంగా ఏది కూడా చేయకుండా ఆయన నామములకే మహిమ చెందినట్టుగా జీవించి ఆయన కృపను పొందుకుందాం. ఆమేన్.